రెడ్డి ఇలాకాలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆసుపత్రిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత ఒక రకంగా నెలకొంది. ప్రస్తుతానికైతే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకు రావులపల్లికి చెందిన అఖిల అనే 23 సంవత్సరాల ఒక మహిళ పురిటి నొప్పులతో నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత అంతా నార్మల్గా ఉందని చెప్పారు డాక్టర్లు. చెప్పిన గంట తర్వాత మాట మార్చేశారు డాక్టర్లు. పరిస్థితి చేజారిపోయింది, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు డాక్టర్లు. బలవంతంగా డిశ్చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులైతే ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక నిండు గర్భిణి తన శిశువుతో పాటు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆ పురిటి నొప్పులతో ఉన్నప్పుడే తను చనిపోయింది. మొత్తం మీద ఉత్తమ అవార్డు కూడా పొందిన హాస్పిటల్గా పేరుగాంచింది అది. మరి అలాంటి హాస్పిటల్ ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? ఒక రకంగా మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాకు సంబంధించిన మహిళ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషా ఉంది. పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, చెప్పండి, అసలు ఉత్తమ అవార్డు పొందిన హాస్పిటల్లో మరి ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? నిర్లక్ష్యం అని చెప్పాలా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాల్లో ఘోరం జరుగుతుంది. ఒకవైపు నిండు గర్భిణి మెడికల్, ఒకవైపు నెగ్లిజెన్సీ కారణం వల్లనే చనిపోయినట్టు కూడా ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతుంది. వికారాబాద్ అంతా కూడా అఖిల అనే మహిళ ఒకవైపు గర్భిణి, నిండు గర్భిణి హాస్పిటల్ కి వెళ్ళడం, ఈ క్రమంలోనే ఆ టైంలో తనకి పెయిన్స్ రావడము, మెటర్నిటీలో కూడా బెస్ట్ అవార్డు హాస్పిటల్ కి వచ్చింది. ఇదంతా కూడా తాండూర్ వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఒకవైపు ఆ హాస్పిటల్ అంతా కూడా ఉధృత వాతావరణం ఏర్పడింది. ఒకవైపు కొడంగల్ రావులపల్లి ఏరియాకి సంబంధించిన అఖిల కూడా 23 years అని తెలుస్తుంది. పుర్తి నొప్పులతోనే అర్ధరాత్రి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము, డాక్టర్స్ అందరు కూడా అంతా నార్మల్ గానే ఉంది, ఏం కాలేదంటూ కూడా చెప్పడం. ఆ తర్వాత వెంటనే 1 hour బ్యాక్ పరిస్థితి చేజారిపోయింది, వేరే హాస్పిటల్ కి హుటాహుటిగా మీరు షిఫ్ట్ చేయాలంటూ కూడా బలవంతంగా ఆ ఫ్యామిలీని ప్రెజరైజ్ చేయడము, వెంటనే తల్లి బిడ్డని కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లడం. ఈ క్రమంలోనే గర్భంలోనే బిడ్డ చనిపోయిందని తెలుస్తుంది. ఆ తల్లి బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయి, ఈ క్రమంలోనే హాస్పిటల్ అంతా కూడా ఉధృత వాతావరణం, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే రావులపల్లి అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇలాంటివి జరగడం, మొన్న ఒక ల్యాండ్ కేసులో కూడా ఒక డిఎస్పీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సివిల్ కేసులలో కూడా వాళ్ళు తలదోర్చున్నారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అఖిల 23 సంవత్సరాల నిండు గర్భిణి కూడా తల్లి బిడ్డలు ఇద్దరు కూడా అక్కడనే చనిపోవడము, ఛాతి నొప్పితోని వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడము. ఈ క్రమంలోనే ఇక్కడ అంతా బాగానే ఉంది అని గంట సేపటి వరకు డాక్టర్ వస్తున్నారు, ఆగండి మీరు, తను చాలా స్టేబుల్ గానే ఉంది పేషెంట్ అంటూ చెప్పడం. ఇలా ఆ తర్వాత గంట తర్వాత మా పరిస్థితి చేదాటిపోయింది, ఖచ్చితంగా మీరు వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ కూడా ఇలా బెదిరింపులకు గురి చేశారు. మరోవైపు బెస్ట్ హాస్పిటల్ అవార్డు ఎక్సలెన్సీ ఇన్ మెటర్నిటీ కేర్ కింద కూడా ఆమె జాయిన్ అయిన సమయంలో డాక్టర్లు అవైలబుల్ లేరా హాస్పిటల్లో? ఆ క్రమంలో డాక్టర్స్ ఎవరు కూడా అవైలబుల్ లేకపోవడము, డాక్టర్స్ వస్తున్నారు, తను స్టేబుల్ గానే ఉంది, తన కండిషన్ బాగానే ఉంది అంటే ఒకవైపు ఆ గర్భిణికి కూడా ఛాతి నొప్పితో మొదట హాస్పిటల్ జాయిన్ అవ్వడం, ఆ తర్వాత పురిటి నొప్పులు కూడా వస్తున్నాయి, నాకు 2 పెయిన్స్ వస్తున్నాయి అంటూ కూడా పదే చెప్పినప్పటికీ కూడా డాక్టర్ వస్తున్నాడంటూ కూడా 1 hour సేపు వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఆపే ప్రయత్నం చేసి తనకేం కాలేదు, షీ స్టేబుల్ అంటూ పదే చెప్పడం. ఆ తర్వాత 1 hour తర్వాత హుటాహుటిగా మీరు వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, ఇక్కడ డాక్టర్స్ లేరంటూ కూడా ఇలా చెప్పడం. మొదట డాక్టర్స్ ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత డాక్టర్స్ లేరంటూ కూడా మాట మార్చేసే ప్రయత్నం చేశారు. ఆ హాస్పిటల్కి కూడా ద అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇంటూ మెటర్నిటీ కేర్ బెస్ట్ హాస్పిటల్ అవార్డు రావడము, అదే కాకుండా ఇటువంటివి తరచూ జరగడం కూడా ఆ పరిసర ప్రాంతం కానీ ఆ కాన్స్టిట్యున్సీ అంతా కూడా భయప్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్. మొన్న ఒక పోలీస్ అధికారి కూడా సివిల్ కేసులో జోక్యం చేసుకోవడం, అతన్ని సస్పెండ్ చేయడం, దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్రాన్స్పరెన్సీగా విచారణ జరగాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిండు
గర్భిణితో పాటు బిడ్డ కూడా లోపలనే చనిపోవడం చాలా ఆందోళనకి గురయ్యే విధంగా, అదే కాకుండా తెలంగాణ అంతా కూడా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లే కాకుండా ఇండివిజువల్ హాస్పిటల్స్ కూడా ఇటువంటి దారుణానికి ఒడికడుతున్నాయంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా ఆపోజిషన్ లీడర్స్ బీఆర్ఎస్ కూడా తీవ్ర దుమారం లేపుతుంది. ఇప్పుడు వాళ్ళ పూర్తిగా వాళ్ళు కూడా ఒపోజ్ చేస్తున్నారు. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలోనే ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక నిండు గర్భిణి ఒక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి అక్కడ తను ఒక డెలివరీ చేయించుకుందాం అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ లేక అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెను మిస్గైడ్ చేసినట్టు మొత్తానికైతే తెలుస్తుంది. సరిగ్గా వైద్యం సమయానికి అందకనే ఆ తల్లితో పాటు ఆ కడుపులో ఉన్న తల్లితో పాటు కడుపులో ఉన్న ఆ బిడ్డ ఇద్దరు మరణించారని చెప్పేసి అర్థమవుతుంది. సో ఒక్కసారి అసలు ఆ బంధువులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఆ హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది, వాళ్ళు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సార్ రావులపల్లికి వెళ్ళి రావులపల్లికి వెళ్ళి కాంట్రాక్ట్ వచ్చాను సార్. 12 గంటల వరకు హాస్పిటల్లో అపెక్స్లో ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడ 2 గంటలకు వచ్చాను సార్. 1:45 2కి వచ్చినాక గ్లూకోజ్లో ఇట్లా పెట్టిండ్రు. పాపకు చేయి వాసిందని మళ్ళీ 2:30 తర్వాత నేను పోయినా, చూస్తే గ్లూకోజ్ తీసి పడేసి పాపను బెదిరించిందని. బెదిరించినాక మమ్మల్ని లోపల రానియలేదు. మేము ట్రీట్మెంట్ మేము చేస్తామా మీరు చేస్తారా, మోపిల్లలు ఎందుకు వస్తుండ్రు బయటికి వెళ్ళిపోండి అని పంపించింది. 5:30 వరకు కూడా మేము పాలు తెచ్చి అంటే పాలు తెచ్చినాము. ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తిన్నాము. 6 గంటలకు పెద్ద డాక్టర్ వచ్చి తీసుకెళ్ళు ఎక్కడికన్నా బయటికి అంటే ఒక్క నిమిషం లోపల ఆమె ఉన్న సంగతి మాకు తెలియదు కదా సార్. లోపలికి ఎట్లా పోతాం మనము, లేదు డాక్టర్ల దగ్గరికి పోము కదా. ఆమె గర్భిణి ఉంది, మళ్ళీ లోపల పాప ఏమైనా అయితే తీసేయండి, మా పెద్ద పాప మిగిలితే ఓకే మేడం అంటే మాకు ఏది తెలియదు. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మేడం అన్న, ఎక్కడికైనా తీసుకెళ్ళు నాకు సంబంధం లేదు, నువ్వు సంతకం పెట్టు వెళ్ళిపో అన్నది. మేము 1:45 అడ్మిట్ అయితే మాది రావులపల్లి విలేజ్. పాపకు నొప్పులు వస్తే తీసుకొని వచ్చినాం హాస్పిటల్కు. 1:45 వదిలి ఇక్కడ వచ్చినాం. వచ్చి సిస్టర్ ఒక్కటే ఉన్నారు అప్పుడు మేము వచ్చినప్పుడు. ఆమెకు చెప్పినాం మేడం ఇట్లా ప్రాబ్లం ఉందని. లోపలికి పోయింది. మేము లోపలికోగానే మీరు రావద్దని లోపల బయటకు వెళ్ళండి అన్నారు. సరే మేడం అని చెప్పి మేము బయట రావటం. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోయి అడిగినాం ఎట్లుంది మేడం పాప బాగుందా ఎట్లా, అన్నీ నార్మల్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంది అంతే అన్నది. అంటే రిపోర్ట్లు బాగున్నాయంటే బాగుంది. డాక్టర్ అయితే అప్పటికి లేదు. డాక్టర్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు. వచ్చి 4:30కు అట్లా డాక్టర్ వచ్చి చూసిందంట, మా వాళ్ళు చెప్పింది. మాకు వచ్చి 5:30 6 o'clock మధ్యలో డాక్టర్ గారు వచ్చి పాప క్రిటికల్ ఉంది తీసుకోపోండి బయటకి. ఎక్కడ తీసుకోవాలి మేము, ఎక్కడ తీసుకోండి మీ ఇష్టం, ఎక్కడికి లేదు అంటే గవర్నమెంట్ డాక్టర్ మా దగ్గర ట్రీట్మెంట్ అవ్వట్లేదు, మీరు ముంగటికి వెళ్ళండి అని చెప్పి ఒకటి రాసిస్తేనే కదా మనం ముంగటి పోయేది. అక్కడ రాకపోతే మా తప్పండి. ఎక్కడ వాళ్ళ మీద వెళ్ళేదనుకుంటే మాకు బలవంతంగా డిశ్చార్జ్మెంట్ సంతకాలు తీసుకొని మమ్మల్ని పంపించారు. ఒక స్ట్రెచర్ కూడా ఇవ్వలేరు మాకు బయట దాకా తీసుకురాని. మేమేం లేదు, మా నిర్లక్ష్యం. డాక్టర్లు సరిగా పనితీరు సరిగా లేదు. మేము లైవ్ మేము ఇక్కడ ఉండి మేము చూసినాం. మా పోయిన పాపనైతే తీసుకురాలేము. ఆ ఉన్న డాక్టర్ మీద మాత్రం సస్పెండ్ కావు. ఇటువంటి డాక్టర్ పేరు మంజుల. నిర్లక్ష్యం. మేము 1:30కు వచ్చినాం. అదే నువ్వు సీరియస్ ఉన్నామే. నాకు అప్పుడు 2:30 3 గంటలకు చెప్పినా కూడా మేము ఎక్కడైనా వెళ్ళనికైనా ఇది ఉంటుండే కదా. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు డెలివరీ ఇక్కడే చేయించింది. సెకండ్ డెలివరీ కదా అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు అక్కడనే పోదామని చెప్పి తీసుకొని వచ్చింది. లాస్ట్కి వచ్చే వరకు లేదు ఇది కార్డు ట్రీట్మెంట్ మా దగ్గర ఉన్న కాడికి మేము చేస్తున్నాం, మీరు తీసుకెళ్ళి ఉన్నట్టే తీసుకెళ్తాం. మనం ఎక్కడ తీసుకెళ్ళాలని అడిగినాం. నాకు తెలియదు, మాకు సంబంధం లేదు. బాగుందండి నడు ఇక్కడ ఇలాడొద్దు, ఇక్కడ ఎందుకు ఇలాడరు? పెద్ద పెద్ద ఫోన్లు సుమారు 2 గంటల సమయం అతిగా 24 సంవత్సరాల వయసు రావులపల్లి నుంచి సెకండ్ గ్రేడ్ అంటే 2వ తరగతి తీసుకొని రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ నొప్పులతో తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత దానికి నొప్పులు రాకుండా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి స్కానింగ్ చేసిన స్కానింగ్ లోపల ఉన్నటువంటి పిండం అనేది
ప్రాణం లేకపోవడం వల్ల దానికోసం అని చెప్పేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రిఫర్ చేయడం. సరే మేడం నేను ఇక్కడ రిఫర్ చేసినా కూడా వాళ్ళకి వచ్చేసి మన బయట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికే మదర్ కూడా చనిపోయాలని డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కారణం ఏంటనేది చెప్పేసి ఇక్కడ వైద్యురాలు ఇక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించిన ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ సెలెక్ట్ చేశారు. ఇది డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇప్పుడే పంపించడం జరిగింది. దీని మీద త్వరలోనే వర్క్ చేయాల్సి సార్ 1 గంటల 30 నిమిషాలకు వచ్చిన పేషెంట్ 4:30కు ఇద్దరు బలవంతంగా డిశ్చార్జ్ చేయడంలో అదే మీరు ఎప్పుడు ఏదైతే ఉన్నదో అదే వాళ్ళ ఆరోపణ ఏమైనా ఉందో ఆ గ్రీవియన్స్ అంతా కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అదంతా చెప్పినాము, అయిపోయింది. దాని మీద యాక్షన్ అనేది ఒక 1 to 2 hours టైం ఇస్తే దాని లోపల మీరు చేయగలుగుతాం. దాన్ని కూడా ఫర్దర్ వివరాలని మీకు తెలియజేస్తాం.